కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిసాల రాజేందర్ రావును గెలిపించాలని కోరుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలంలోని స్తంభంపల్లిలో చొప్పదండి నియోజకవర్గం కోఆర్డినేటర్ సంగీతం శ్రీనివాస్ ఉపాధి కూలీల వద్దకు ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా సంగీతం శ్రీనివాస్ ఉపాధి హామీ కూలీలతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంతోనే గ్రామాల అభివృద్ధి జరుగుతుందని ఓటర్లకు తెలిపారు. గతంలో ఎంపీగా పనిచేసిన బండి సంజయ్, వినోద్ కుమార్లు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదని, పొన్నం ప్రభాకర్ ఎంపీగా ఉన్నప్పుడే అనేక కార్యక్రమాలు చేపట్టారని వారికి తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వన్నెల రమణారెడ్డి, మాజీ జెడ్పీటీసీ పులి లక్ష్మీపతి గౌడ్, ఎంపీటీసీ అక్కనపల్లి ఉపేందర్, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. లేకుంటే ఇతరత్ర ఏదైనా బడుగు బలహీన వర్గాలకు ఏమైనా చేసింది అంటే అది ఓన్లీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేసింది. మిగతా ఈ 10 ఏళ్ల పరిపాలనలో బీజేపీ ఏ విధంగా కూడా బడుగు బలహీన వర్గాల కానీ శ్రామిక జీవులను అందరినీ కూడా విస్మరించి కార్పొరేట్లకు ఒక హాస్పిటల్ తీసుకొచ్చారు, కేంద్రీయ విద్యాలయం తీసుకొచ్చారు, మోడల్ స్కూల్ తీసుకొచ్చారు, నర్సింగ్ స్కూల్ తీసుకొచ్చారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో కేంద్రం నుంచి తీసుకొచ్చినటువంటి పనులు ఏవైతే ఉన్నాయంటే అవి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయి మాత్రమే తప్ప బండి సంజయ్ గారు ఒక రూపాయి కూడా తీసుకొచ్చిన పాపన పోలే. ఇలా వినోద్ కుమార్ గారు సిరిసిల్లకు రావాల్సినటువంటి ఏదైతే మెగా క్లస్టర్ పార్క్ ఏదైతుందో టెక్స్టైల్ పార్కులో సిరిసిల్లకు వచ్చేది ఇలా వరంగల్ తరలించినటువంటి ఘనత వినోద్ కుమార్ గారిది. అలాగే కనీసం ఈ యొక్క సిరిసిల్ల నేత కార్మికులను కానీ ఇక్కడ ఉన్నటువంటి ఉపాధి హామీ ఉన్నటువంటి కార్మికులను కానీ ఎవరిని కూడా ఆదుకున్న పాపన ఇలా బీజేపీ ఎవరైతే ఎంపీ ఉన్నారో బండి సంజయ్